హలో! ఆల్ ఈజ్ వెల్ స్టూడెంట్స్. ఇంకా తెలంగాణలో గూడా ప్రీ ఫైనల్ స్టార్ట్ అయ్యాయి. ఇంకా మీకు కొంచెం టెన్షన్ స్టార్ట్ అయిందని నాకు అర్థమయ్యింది. సో, మీకోసం ఇంపార్టెంట్ క్వెషన్ తీసేసుకొనొచ్చాను. ఈ ఇంపార్టెంట్ క్వెషన్ మీరు పర్ఫెక్ట్ అయ్యారనుకోండి 50+ స్కోరింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మేడం మరి 80 మార్క్స్ రావాలంటే ఎలా చేయాలి మ్యామ్ అంటే, మన మ్యారథాన్ ఉంది కదా! ఆ మ్యారథాన్‌లో ఈచ్ అండ్ ఎవ్రీ క్వెషన్ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. దానివల్ల మీకు 80 మార్క్స్ అనేవి ఈజీగా స్కోర్ అవుతుంది. ఒక్కసారి మనము ఫస్ట్ మ్యాథ్స్ అంటే భయం పోయేలా, ఓకే. మ్యాథ్స్‌లో స్కోర్ చేస్తాము అని ఒక కాన్ఫిడెన్స్ వచ్చేలా మాట్లాడదాం రండి. ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేసేసి ఇక్కడ నేను చాలా లిమిటెడ్ చాప్టర్స్ తీసుకున్నాను. ఈ లిమిటెడ్ చాప్టర్స్‌లో నుంచి మనకు ఎన్ని మార్క్స్ కవర్ అవుతాయంటే, ఈ లిమిటెడ్ చాప్టర్స్ నుంచి మనకు 52 మార్క్స్ కవర్ అవుతాయి. ఇవి చాలా ఈజీ. అందరికి ఇదే ఇంపార్టెంట్ కూడా. ఓకేనా? ఎందుకంటే యావరేజ్ అయినా, అబోవ్ యావరేజ్ అయినా, టాపర్ అయినా కూడా ఒకటే క్వెషన్ పేపర్ ఉంటుంది. వాళ్ళకైనా ఈ ఇంపార్టెంట్ క్వెషన్సే ఇస్తారు. యావరేజ్ వాళ్ళకైనా ఇదే ఇంపార్టెంట్ క్వెషన్స్ ఇస్తారు. కాబట్టి ఈ ఇంపార్టెంట్ క్వెషన్స్ అనేవి అందరికీ కావాలి. ఓకేనా? అందరూ చదువుకోవాలి. ఒకసారి చెక్ చేసుకున్నాననుకోండి, టాప్ ఎన్ని తీసుకున్నాను నేనిక్కడ అనంటే, ఒక టాప్ 7-8 చాప్టర్స్ తీసుకున్నాను. చాలా ఈజీ చాప్టర్ స్కోరింగ్ తీసుకున్నాను. ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే పాలినామియల్స్ ఉంది. సో, పాలినామియల్స్ మీరు గ్రాఫ్ పర్ఫెక్ట్ అయిపోయారనుకోండి 6 మార్క్స్ ఈజీగా స్కోర్ చేయొచ్చు. నెక్స్ట్ కోఆర్డినేట్ జియోమెట్రీ ఉంది. కోఆర్డినేట్ జియోమెట్రీ వచ్చేసరికి డిస్టెన్స్ ఫార్ములా, ట్రైసెక్షన్ ఫార్ములా, సెంట్రాయిడ్ ఫార్ములా వీటికి సంబంధించిన క్వెషన్ తెలిసాయనుకోండి ఈజీగా మీకు స్కోరింగ్ అనేది ఉంటుంది. స్టాటిస్టిక్స్ మీన్ ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికిస్తారంటే, మీన్‌కి సంబంధించిన ఫార్ములాస్ అన్నీ నేర్చుకుంటే సరిపోతుంది. అండ్ స్టాటిస్టిక్స్‌లో ఉన్న మీన్, మోడ్, మీడియన్ ఫార్ములాస్ 4 మార్క్స్‌కి ఫార్ములాస్ అడుగుతారు కాబట్టి ఇది ఈజీనే. ప్రాబబిలిటీ 1 అవర్ మీ ఫ్రెండ్స్‌తో డిస్కస్ చేశారనుకోండి, ప్రాబబిలిటీలో ఎలాంటి క్వెషన్ ఇచ్చినా కూడా మీరు చేయగలుగుతారు. నెక్స్ట్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఫార్ములాస్‌తో పాటు కొన్ని ఇంపార్టెంట్ ఎవ్రీ ఇయర్ అడుగుతున్నారంటే మోడల్ క్వెషన్స్ చెప్తాను. అవి మీరు ప్రాక్టీస్ చేశారనుకోండి ఈజీ అయిపోతుంది. నెక్స్ట్ రియల్ నంబర్స్. రియల్ నంబర్స్‌లో 2 మోడల్స్ ఉన్నాయి. అందులో నుంచే క్వెషన్స్ అడుగుతున్నారు. నెక్స్ట్ సెట్స్. సెట్స్ కూడా మీ ఫ్రెండ్స్‌తో మాట్లాడుతూ ఎంజాయ్ చేస్తూ మార్క్స్ స్కోరింగ్ చేసే చాప్టర్. అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ ఓన్లీ డయాగ్రామ్ బేసే అడుగుతున్నారు. ఇవి మీకు ఈజీ చాప్టర్స్ 52 మార్క్స్ ఈజీగా స్కోర్ చేసే చాప్టర్స్. కాబట్టి వీటిపైన ఒక్కసారి ఫోకస్ చేశారనుకోండి, నేను దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ క్వెషన్స్ కూడా మీకు అప్‌లోడ్ చేసేస్తున్నాను ఇక్కడనే. ఎక్స్‌ప్లెయిన్ కూడా చేస్తాను ఎలా అనేది. ఒక్కసారి చెక్ చేసుకున్నారనుకోండి, మనము ఒక్కసారి రియల్ నంబర్స్ చూసారనుకోండి, రియల్ నంబర్స్‌లో మీకు ఎలాంటి క్వెషన్స్ కనిపిస్తున్నాయి చూడండి. ఫస్ట్, ఫిఫ్త్‌ది సేమ్ మోడల్ క్వెషన్స్ కనిపిస్తుందా? ఫస్ట్‌ది, ఫిఫ్త్‌ది సేమ్ మోడల్ క్వెషన్స్. నెక్స్ట్ సెకండ్, థర్డ్, ఫోర్త్ సేమ్ మోడల్ క్వెషన్స్. అంటే మీరొక 2 మోడల్స్ ప్రిపేర్ అయ్యారనుకోండి, రియల్ నంబర్స్‌లో నుంచి ఎలాంటి క్వెషన్ ఇచ్చినా కూడా మీరు అటెంప్ట్ చేయగలుగుతారు. ఈ 5 క్వెషన్స్ అనేది చాలా పర్ఫెక్ట్ నేర్చుకోండి. ఖచ్చితంగా ఒక క్వెషన్ ఉంటుంది. పాలినామియల్. మీరు పాలినామియల్ అబ్జర్వ్ చేశారనుకోండి, ఇక్కడ ఏమడుగుతున్నారు ప్రతి క్వెషన్‌లో కూడా గ్రాఫ్, 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 గ్రాఫ్. సో, గ్రాఫ్ డ్రా చేయడం రావాలి. స్కేల్ రాయడం రావాలి. సో, గ్రాఫ్‌లో ఎలాంటి క్వెషన్ ఇచ్చినా కూడా చేయగలుగుతారు. టెన్షన్ పడకండి. కోఆర్డినేట్ జియోమెట్రీ. కోఆర్డినేట్ జియోమెట్రీలో మీరు అబ్జర్వ్ చేశారనుకోండి ఒక్కసారి. కోఆర్డినేట్ జియోమెట్రీలో ఏమడుగుతున్నారు చూడండి ఒకసారి. 4 ఈక్వల్ పార్ట్స్ ఎలా ఉంటాయంట, ట్రైసెక్షన్ అంట. ట్రైసెక్షన్ మీద డిస్టెన్స్ మీద, మిడ్ పాయింట్ మీదనే అడుగుతున్నారు కాబట్టి కోఆర్డినేట్ జియోమెట్రీ కూడా ఈజీనే. ఫార్ములాస్ తెలిస్తే చాలా ఈజీ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మీరు అబ్జర్వ్ చేశారనుకోండి స్టాటిస్టిక్స్‌లో చూడండి మీన్, మోడ్. ఫస్ట్ ప్రిఫరెన్స్ మీన్‌కివ్వండి. మీన్ పర్ఫెక్ట్ అయిన తర్వాతనే మోడ్‌కెళ్ళిపోండి. మీన్‌లో 3 మెథడ్స్ ఉన్నాయి. మనకు మెథడ్స్ మెన్షన్ చేయరు. జస్ట్ మీన్ అని ఇస్తారు. మీకు ఏ మెథడ్ అయితే పర్ఫెక్ట్ వచ్చో ఆ మెథడ్ ప్రాక్టీస్ చేసేసేయండి. నెక్స్ట్ చూసేసుకుంటే మనకు నెక్స్ట్ ఏమున్నాయి? ప్రాబబిలిటీ. చెప్పాను కదా! ప్రాబబిలిటీలో గన్ షాట్‌లో ఉంటాయి. చాలా ఇంపార్టెంట్ ఈ క్వెషన్స్ అడుగుతారు. క్వెషన్ మిస్ అయితే మెథడ్ మాత్రం మిస్ అవ్వదు కాబట్టి, ఒక్కసారి మీ ఫ్రెండ్స్‌తో డిస్కస్ చేస్తూ ఈ క్వెషన్స్ అన్నీ నేర్చుకోండి. క్వెషన్‌లో ఏ క్వెషన్ మిస్ చేయకండి. ఖచ్చితంగా ప్రీ ఫైనల్ ఎగ్జామ్‌లో వస్తాయి. నెక్స్ట్ అప్లికేషన్ ట్రిగ్నోమెట్రీ మీరు ఈ టఫ్ అనుకునే వాళ్ళు అస్సలు టచ్ చేయకండి నాన్న. ప్రాబ్లమ్ ఏం లేదు. స్టాటిస్టిక్స్ చూసారనుకోండి ఒకసారి చూడండి. మీన్ ఫార్ములా, మోడ్ ఫార్ములా, మీడియన్ ఫార్ములా. ఓన్లీ ఫార్ములా బేస్‌గా 4 మార్క్స్ పక్కా ఉన్నాయి. సో, ఈ ఫార్ములాస్ అనేవి మిస్ చేసుకోకుండా చూసుకోండి. కొంచెం ప్రాక్టీస్ చేయండి. కొంచెం హార్డ్ వర్క్ చేయండి సరిపోతుంది. నెక్స్ట్ కోఆర్డినేట్ జియోమెట్రీలో 2 మార్క్స్ గురించి ఎట్లా అడుగుతున్నారో చూసారు కదా! కొలినియర్స్ అంటే ఏంటి? అలాంటి క్వెషన్స్ అడుగుతున్నారు. వెరీ షార్ట్‌లో చూసేసుకుంటే మీకిక్కడ వెరీ షార్ట్‌లో ఏమడుగుతున్నారు? ఎక్స్‌పాండ్ లాగరిథమ్‌కి సంబంధించిన ప్రాబ్లమ్సే అడుగుతున్నారు. ఇంకేం అడగరు. ఓకేనా? నెక్స్ట్ సెట్స్ మీ ఫ్రెండ్స్‌తో మాట్లాడుతూ, కంపేర్ చేస్తూ, రెగ్యులర్‌గా మాట్లాడినట్టు మాట్లాడినా కూడా సెట్స్‌లో ఈజీగా స్కోరింగ్ చేయొచ్చు. సెట్‌లో నేను 4 క్వెషన్స్ పెట్టాను చూడండి. ఏ మైనస్ బి, బి మైనస్ ఏ, ఏ సబ్సెట్ బి, ఏ మైనస్ బి, బి మైనస్ సి. అదే ఏ మైనస్ బి, బి మైనస్ ఏ సబ్సెట్ బి, ఏ యూనియన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి. ఈ కాన్సెప్ట్స్ తెలిస్తే చాలు. ఇవన్నీ ఎలా తెలుసుకోవాలి మ్యామ్? మ్యారథాన్ ఉంది గదా! మై హూనా?
సో నెక్స్ట్ సెట్స్ అయిపోయాక నేను ఏం చెప్తున్నాను, కోఆర్డినేట్ జియోమెట్రీలో చూడండి ఒకసారి, సెంట్రాయిడ్, డిస్టెన్స్, కొలీనియర్, ఇలాంటి ఫార్ములాస్ నేర్చుకొని ఒక్కసారి క్వశ్చన్ చూసారనుకోండి మీకు చాలా ఈజీగా అయిపోతుంది. ఇట్స్ నాట్ అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ ట్రిగ్నోమెట్రీ. సో ట్రిగ్నోమెట్రీ భయపడే వాళ్ళు స్కిప్ చేయండి, ప్రాబ్లం ఏం లేదు. ఇంకా అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ చూసారనుకోండి ఒక్కసారి అబ్జర్వ్ చేయండి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు. అన్ని క్వశ్చన్లో కూడా డ్రా a suitable diagram, draw a suitable diagram, draw a suitable diagram, draw a suitable diagram, draw a suitable diagram. ఈజీగా స్కోర్ చేయొచ్చిన టాపిక్ ఏది అంటే అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ. సో ఖచ్చితంగా డయాగ్రామ్ ఇలాగే ఉంటుంది. ఖచ్చితంగా ఒక సైడ్ 90 డిగ్రీసే ఉంటుంది, ఇంకొకసారి యాంగిల్ తీసుకుంటాము. వాళ్ళు ఇక్కడ ఏదైతే మెన్షన్ చేస్తారో ఆ యాంగిల్ ఇక్కడ రాసేసుకుంటాము. డిస్టెన్స్ అనేది డౌన్లో రాసేస్తాము. tan 45, tan 60, tan 30 వాట్ ఎవర్ మేబీ ఉంటాయి. ట్యాన్కి అసలు బేసిక్ ఫార్ములా ఏంటని తెలియాలి. ట్యాన్ బేసిక్ ఫార్ములా ఏంటిది, హైప్ బై అడ్జసెంట్ సైడ్. సో ఈ ఫార్ములా యూజ్ చేసేసుకొని మనం ప్రాబ్లమ్స్ చేస్తాము. అంత ఈజీగా స్కోర్ చేయొచ్చు. రేపు ఎగ్జామ్ ఉన్నా కూడా మీరు టెన్షన్ పడకుండా ఖచ్చితంగా 50 to 60 మార్క్స్ స్కోరింగ్ చేయగలుగుతారు. నమ్మకంతో చదవండి, ప్రాక్టీస్ చేయండి. హార్డ్ వర్క్ కాదు, స్మార్ట్ వర్క్ చేయండి. ఖచ్చితంగా రిజల్ట్ స్కోరింగ్ అనేది చాలా బాగుంటుంది. ఓకే, డన్.